ఫస్ట్ మ్యాచ్లో బెస్ట్ బ్యాట్స్మెన్ అలాగే కొత్తగూడెం రావాలి, అన్ని చోట్ల కూడా ఈయన ఇలాంటి బెస్ట్ బ్యాట్స్మెన్ కప్పులు తీసుకోవాలి. అదేవిధంగా బెస్ట్ బౌలర్గా రాజశేఖర్ గారే ఉన్నారు ఆ మ్యాచ్లో. వారిని విశ్వాశ్రమ గారిని వచ్చేలా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆల్రౌండర్, అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వారే ఇస్తున్నారు కాబట్టి ఎందుకంటే ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రెండో మ్యాచ్లో బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి ఆల్రౌండర్ డింపుల్ కబడ్లో డింపుల్ కి కప్ ఇవ్వాల్సిందిగా రతన్ కోరుకుంటున్నాం. అదేవిధంగా బెస్ట్ బౌలర్ గా ఉన్నటువంటి కబడ్డీ గారిని తీసుకోవాలి. కాబట్టి వారు కొంచెం 12 వెళ్ళిపోయారు కాబట్టి వారి నాన్నగారిని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కప్పు అన్ని చూస్తుండగా విశ్వాశ్రమ గారిని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకేది అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి హరీష్ శర్మ గారికి ఇవ్వాల్సిందిగా ప్రవీణ్ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ లో మరి సెంచరీ సాధించినటువంటి ఇంద్రగడ్డి ప్రసాద్ శర్మ గారికి ఒకసారి తప్పట్లతోటి ఆహ్వానం తెలియజేస్తూ ఈ కప్పులు ఇవ్వాల్సిందిగా వైరానికి వచ్చిన రాజశేఖర్ గారిని వారి బాబుమతి గారిని అభివృద్ధి గారిని కోరుకుంటున్నాం. బెస్ట్ బౌలర్ గా ఉన్నటువంటి హరీష్ శర్మ గారికి ఇవ్వాల్సిందిగా మన ఓ ప్రకాష్ గారిని కోరుకుంటున్నాం. ఇదేంటిది బౌలరా బెస్ట్ బౌలర్ రాజశేఖర్ గారు ఇచ్చేసారు. బౌలర్ గా ఉన్నటువంటి హరీష్ గారికి మాధవ్ గారిని అదేవిధంగా డింపుల్ గారిని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇక సిరీస్ అదేవిధంగా అన్ని కప్పులు తీసుకోవడానికి వచ్చినటువంటి హరీష్ శర్మ గారు మరి లాస్ట్ కప్పు అందుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కప్పుని దంతన్నయ్య గారిని అదేవిధంగా సాయి శర్మ గారిని కూడా కోరుకుంటున్నాం. గీతలు గీసిన బౌండరీలు గీసిన చెప్తా. మాకు ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అందుబాటులో ఉన్న ప్రసన్నకి మరి ఈరోజు మేము స్పెషల్గా వారికి గుర్తించి కప్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ కప్పుని వారికి అందించవలసిందిగా ఎవరున్నారు ప్రసన్న గారికి కోరుకున్నా ప్రసన్న గారికి అయిందా. మరి టీం కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. హరీష్ గారు వచ్చి ఒకసారి గవర్నమెంట్ వెనక నుంచి ఇస్తూ ఉంటాడు. మన వైదిక బ్రాహ్మణ సంఘం ఏర్పడిన తర్వాత కొత్తగూడెంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ క్రీడా స్ఫూర్తితో ఉండి అందరూ మంచిగా ఆడటానికి ముందుకు వస్తున్నారు. అలానే కొత్తగూడెంలోనే కాకుండా వైరావాళ్ళు, ఖమ్మం వాళ్ళు, అలానే భద్రాచలం వాళ్ళతో కూడా అందరితో కలిసిమెలిసి మ్యాచ్లు పెట్టుకొని చాలా మంచిగా అందరూ అన్యోన్యంగా వాళ్ళ ప్రదర్శన ఇస్తూ అందరూ స్నేహభావంతో ఉంటూ అందరూ కలిసిమెలిసి క్రికెట్ ఆడుతూ అలానే మన అందరం కలిసి డిస్ట్రిక్ట్ టీంని ఒకటి తీసుకెళ్ళి బయటకు వెళ్ళాలనే ఆలోచన కూడా అన్ని టీంలు కలిసి ముందుకు వస్తున్నారు. కాబట్టి దీన్ని కొంచెం మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ అందరూ కనుక రెగ్యులర్గా వచ్చి వాళ్ళకి టైం దొరికినప్పుడు అమావాస్యకి కూడా మీకు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ రోజైనా అట్లీస్ట్ నెలలో 2 సార్లు అటు ఇటుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నా కానీ అందరికీ కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి అందరూ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అలానే ఈసారి జరిగిన టోర్నమెంట్లో నన్ను కెప్టెన్ చేశారండి ఒక టీంకి. వైస్ కెప్టెన్ మాకు ప్రసాద్ గారు, అలానే మా ఆపోజిట్ టీం తొల్లు గారు కెప్టెన్, వైస్ కెప్టెన్ డింపుల్ గారు అండి. వాళ్ళు చాలా బాగా సహకరించారు. మా టీం కన్నా వాళ్ళు మాకు బాగా ఎక్కువ సపోర్ట్ చేశారు అవతల నుంచి. దానికి కృతజ్ఞతలు తొల్లు గారికి. చాలా బాగా జరిగిందండి. ధన్యవాదాలు. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
3 రోజుల నుంచి ముందుగా 3 రోజుల నుంచి వైరా నుంచి రోజు ఇక్కడికి వస్తున్న మన రాజశేఖర్ గారికి, సాయి గారికి, అనిరుద్ధ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అంత దూరం నుంచి టైం అంటే 12 గంటలకే పాపం వాళ్ళు ఇక్కడికి రావడం, మనతో ఆడడం, కలిసిమెలిసి ఉండడం, మనం ఏమన్నా లైట్ తీసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లనే మనం అందరం కూడా చక్కగా ఆడాలి. అందరూ ప్రతిరోజు 2 గంటలకల్లా ఇక్కడ రావాలి. మధ్యాహ్నం పని ఉన్నా పని లేకపోయినా మ్యాక్సిమం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరికి ఏ పని ఉండదు. ఒక 2 గంటలు అందరం ఆడుకొని పోతే అందరం బాగుంటాం, అందరం మంచిగా ఉంటాం. ఇటువంటి ప్రతి నెల కూడా ఇటువంటి టోర్నమెంట్ ఒకటి మనం పెట్టుకోవాలి. అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆటలోనే కాకుండా మనకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఆపద వచ్చినా ఫస్ట్ మనమందరం ఐక్యమతతో ఉండాలి. మా దత్తన్న గారు, విశ్వన్న గారు, రామకృష్ణ గారు, ఇదంతా మన విశ్వనాథన్న గారు, కిషోరన్న గారు, మన పెద్ద గంగాధరన్న గారు, మీరందరూ మాకు తోడు ఉండాలి. మీరే మాకు బలం. మీరందరూ ఉంటే మాకు 1000 ఏనుగుల బలం. ఏనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. పురోహితులు, అర్చకులు, వైదిక బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, మేము కొత్తగా చిద్ అనేటటువంటి ఒక యాప్ క్రియేట్ చేసాం. మీ అందరికీ చెప్తున్నాను, చిద్ అనే యాప్ క్రియేట్. దానిలో ఆన్లైన్, ఆఫ్లైన్ పురోహితం పూజలు అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా యాప్ క్రియేట్ చేశాము. అది 23వ తారీఖు కంచిపీఠాధిపతుల చేతుల మీదుగా యాప్ ఓపెన్ అవుతుంది. తర్వాత దీని ద్వారా ఏంటయ్యా అంటే, ఈ యాప్లో మన కొత్తగూడెం అనే కాదు, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా దాంట్లో జాయిన్ చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా కింద, దాంట్లో ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా కింద 1,00,000 రూపాయల లోపు వారికి మనం ఈ సంస్థ ద్వారా ఇచ్చేటటువంటి విధంగా మేము తగినటువంటి సంకల్పం తీసుకుని ఉన్నాము. అంటే ఈ ఏదైతే మా యాప్ ఉందో, యాప్లో యాడ్ అయినటువంటి వాళ్ళు మా కార్యక్రమాలకు వస్తేనే అని కాదు, యాడ్ అయితే చాలు. వాళ్ళు ఇంకా ఎక్కడైనా ఏ కార్యక్రమాలకు వెళ్ళినవ్వండి, వారికి ఎప్పుడు జరిగినా సరే 1,00,000 రూపాయల లోపు ప్రమాద బీమా అనేది ఇస్తాం. తద్వారా మేము ఏం చేస్తున్నామంటే, ఈ చిద్ అనేటటువంటి యాప్ మా సంస్థ ద్వారా మీరందరూ కూడా, మొన్న మన వాళ్ళు అన్నారు భద్రాచలం, ఖమ్మం, తర్వాత వైరా, తర్వాత దమ్మపేట నుంచి 5 టీముల్ని పెట్టి మేము మ్యాచ్ చేస్తూ ఉన్నాం. అందరినీ మీరు చేసి ఓకే చేస్తే దానికి స్పాన్సర్ నేను ఇప్పిస్తాను. మీరందరూ ఏర్పాటు చేయండి. అందరికీ కూడా చిద్ అనే సంస్థ ద్వారా నుంచి నేను మీకు అందరికీ కూడా మ్యాచ్కి నేను స్పాన్సర్ నేను ఇప్పిస్తాను. థ్యాంక్ యూ.